ఆయన మామగాడు నేను అన్ని బాధ్యత తీసుకుంటా అన్నాడు కదా ఆయన మామని ఇబ్బంది కదా ఏమో సంపాది ఫస్ట్ వాళ్ళ మామ ఇబ్బంది కొట్టినాకనే లెక్క కొట్టినాకనే నడు నేనాళ్ళుని బాధ్యతను తీసుకున్నావు వాడు మళ్ళా తప్పు చేసిండు నీ ఈపు మరొక నీ అవ్వ నా మేనల్లుని బాధ్యత నేను తీసుకుంటే నా ఈపు వలిగింది మొత్తం. వీడు మారడిగా చప్పుడేకి వెళ్ళిపోతా నేను. అవ్వా అబ్బో అరే సీనిగా నువ్వారా ఊరోళ్ళు అందరు పెద్ద మనుషులను పిలిపించి నీ సంగతి చెప్తారా. నువ్వు బాత్రూంలో తొంగి తొంగి చూస్తాను గారా నీ సంగతి చూస్తా. మంచి కూల్గా ఉన్నాయి. అవును చల్లగా ఉన్నాయి. రే చేతులు అవును చేతుల్లో ఘోరంగా గడ్డ కాదు రే ఈ గడ్డలు ఎక్కువ చల్లగా ఉన్నాయి. దూరం ఉన్నాయి చల్లగా అమ్మో ఏం చెప్తాను అక్కడ ఎవర్రా సీన్ గాడా? ఏ సీన్ గాడు? అక్కడ ఉన్నాడు. వాడి సంగతి చెప్తావా? నేను వాడి సంగతి చెప్తాను. ఏ మల్లేషు ఆ సీన్ గారు అన్నాడా? ఆ సీన్ గారు మా చిన్నోడి చేతుల నుంచి ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాడట. అక్కడ పొలాలు అన్ని గుంజుకున్నాడట. వాడు బాత్రూంలో తొంగి చూస్తాడు. వాడి సంగతి చెప్తాంపా. ఇట్లా కాదు మన పెద్ద మనుషులను పిలిచి అది ఇట్లా చేస్తానని వాళ్ళ ఇంట్లో చెప్పవనాలా మన పెద్ద మనుషులకు చెప్పవనాలా? చెప్తాంపా. నాడు బాబు నమస్తే. నమస్కారం నమస్కారం. మీ కొడుకు ఏం సంగతి చెప్పు. మీ కొడుకు ఆ పిల్లగాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ అవి అని గుంజుకొని తింటాడు. గుంజుకొని తింటా ఎన్నిసార్లు చెప్పినా మరి ఇంటలేడు. వినకుంటే ఆయన గంతే ఎప్పుడు చెప్పి వినడు. ఇంకోటి ఆడోళ్ళు తానం చేస్తాను అనుకుని బాత్రూమ్ తొంగి చూస్తాడు. చెప్తే ఇంటలేడు. మరి చెప్తే ఇంటలేడు. మరి ఏమన్నా చేసుకోమంటావా? మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. పెద్ద మనుషుల దగ్గర పోయి చెప్తాం బాబు. మరి ఇష్టం ఏమన్నా అనుకో కదా అని ఇంటికి వచ్చి చెప్తాను. చెప్పండి. చెప్పమంటావా? సరే మరి పోతాను. మరి పోండి చెప్పుకోపోండి. సరే చెప్తే ఇంటలేడు. ఏం చేస్తా నేను ఇక? ఏం చేస్తా నేను ఇక?
నేను చేసిన ఎదవ పనులకు మా ఊళ్ళోని నన్ను ఎల్లగొట్టింది. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? మా అక్కలింటికి పోతా. నా మేనాల్లుడు ఉన్నాడు, వానితోటి కొద్ది రోజులు ఉంటా. కానీ నన్ను ఎల్లగొట్టిన సంగతి మా అక్క బావకు తెలియదు. తెలిసిందనుకో వాళ్ళు నన్ను ఇటే సాగనంపుతారు. వెళ్తా, అక్కలింటికే పోతా నేను. ఆపండి. ఎందుకు? మావాడిని ఎందుకు వెళ్ళగొడతారు? ఎవరు వీళ్ళు? వీడు నా మేనాల్లుడు. మేనల్లుడు ఎవరికి? ఎవరికి మేనల్? నువ్వెవరు? నా పేరు మామ, వీడు నా అక్క కొడుకు, నా మేనల్లుడు. ఎందుకు వెళ్ళగొడతారు? ఎవరికి మామ? నీ పేరేంది? నా పేరే మామ. నీ పేరు మామ? నా పేరే మామ. ఇక తప్పు చేసిండే ఎలా కొడుతున్నావు? నా మేనల్లుడు ఏం తప్పు చేసిండు? చిన్న పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ గుంజుకొని తింటాడు. గుంజుకొని తింటే ఊళ్ళోకి వెళ్ళి వెళ్ళగొడతారా? అదే తప్పు కాదు, బాత్రూంలో తుంగి చూస్తాడు. ఏందిరా? వీళ్ళు అనుకోలే. వీడికి తప్పు చేయడు, ఈ బాధ్యత నేను తీసుకుంటా. వీడు ఏమైనా తప్పు చేస్తే నాది బాధ్యత. నీ బాధ్యతనా? నాదే బాధ్యత. నీ బాధ్యతనా? నాదే. లేకపోతే రేపు ఘోరంగా అవుతుంది. మరి చింతపండు చేస్తాం. నాది బాధ్యత. వీడు ఏ తప్పు చేయకుండా నేను చూసుకుంటా. ఇల్లు చేస్తాం చింతపండు. ఇది ఊరు సమస్య, నీ సమస్య నా సమస్య కాదు. ఏ బాధ్యత అయినా నువ్వు తీసుకుంటా అంటాను, నువ్వు ఎట్లా తీసుకుంటావు? నా మేనల్లుడు, నా అక్క కొడుకు, వీడి బాధ్యత మొత్తం నాదే. వీడు తప్పు చేయకుండా నేను చూసుకుంటా. ఏంది ఈపు కాదు, నీ ఈపు చింతపాడు చేస్తా. వీడు ఏం తప్పు చేయకుండా నేను చూసుకుంటా. పదరా పదరా. ఒక్కసారి ఇట్లా జరిగితే మాత్రం చూపించుకోవాలి. మీ మామ వచ్చిండు, పంపిస్తాను. ఏందిరా ఇప్పుడు చెప్పు ఇక. మామ ఒక్క 10 నిమిషాలు ఉండు మామ, నేను ఇప్పుడే వస్తా. అవ్వ ఏంది 10 నిమిషాలు అన్నాడు వీడు. 10 నిమిషాలు అని చెప్పి ఇంకా అత్తలేడు. ఎటువేండి వీడు? మామా చూడు మామా.
ఎక్కడిదిరా ఇది? మామ నేను తలుచుకుంటే ఎక్కడికైనా తీసుకొస్తా మామ. అదేరా నా భయము. ఎందుకు మామ భయము? కొనుకొచ్చిన మామ అది. కొనుకొచ్చినవారా? ఆ, అరే నువ్వు లేకపోతే నీ బాధ్యత మొత్తం నేను తీసుకున్నా. ఏ మాత్రం మిస్టేక్ అయింది అనుకో ఊరోళ్ళు నా ఈపు వాళ్ళకి కొడతారా. అదేం లేదు మామ, తీసుకుందాం పటు. ఓకేరా, ఓకే. పై పై మామ పై. మామ ఏం మనిషిరా మొత్తం మీద పడగొట్టినావు? అరే మామ ఇది పొంగుతుందని నాకు తెలియదు మామ. ఏ నీకేం తెలుసురా? అరే కూరగాయలు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు ఎత్తుకొచ్చుకున్నాడు, ఏతి మామ బాత్రూమ్లకి వెళ్ళి తొంగిసుడు తెలుసారా నీకు? మొత్తం మీద పడగొట్టినావు. పోయి నన్ను ఏం చేయమంటావు మామ, అది పొంగుతుందని తెలియదు నాకు. చాలు తీసుకో మంచిగా, సూపర్. చాలు మూత పెట్టాడు, పెట్టు. మామ తీసుకో. చేస్ మామ. మామ కళ్ళు ఎట్లున్నాయి మామ? సూపర్. మరి అంటే ఏందనుకుంటున్నావు? అల్లుడు అంటే అల్లుడు అంటే అల్లుడే. మరి తాగురా. తాగు మామ తాగు. ఏంది మామ కారం అవుతుందా? కళ్ళు తాగుతానవా? మత్తెక్కుతాందిరా. మరి అంటావు. అయ్యిరా. అయ్యిరా. మత్తెక్కుతుంది మామ. ఎక్కుతాందారా? నాకు కూడా ఎక్కుతాందిరా మత్తు. తాగు. తాగురా. మామా మామా ఏందిరా? నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు మామా ఇంతవరకు? చెప్పు మామా చెప్పు. అరే అది పెద్ద కథరా. పెద్ద కథ మామా? పెద్ద కథ అయినా చెప్పు మామా, చెప్పు. ఎందుకు చేసుకోవాలి చెప్పు మామా. ఆగురా చెప్తా. చెప్పు చెప్పు. తాగురా. ఆగు చెప్పుతా. రే నా స్టోరీ చెప్తుండ్రా. చెప్పు మామా. అది ఒక వర్షం కొట్టని రాత్రి, దీపావళి పండుగ కూడా కాదురా. నేను సెకండ్ షో సినిమా పోయి అలా రోడ్డు మీద వస్తా అంటే ఒక స్విచ్ బుడ్డి వెలుగుతుందిరా. ఆ స్విచ్ బుడ్డి కాడ ఒక అమ్మాయి ఎగురుతుంది. అప్పుడు కనబడ్డదిరా ఆమె ముఖంలో. అప్పుడు నాది లవ్ అని కొట్టుకున్నదిరా నా గుండె. మామా ఇది పవన్ కళ్యాణ్ స్టోరీ ఎక్కువైంది మామా. అరే నా లవ్ స్టోరీ నీకు సినిమా లెక్క కనబడుతుందారా? అవు మామా. అందుకేరా నీకు నేను చెప్పనా? చెప్పు మామా చెప్పు. నేను చెప్పరా? లేదు మామా చెప్పు మామా. సీన్ టైం చెప్పు మామా. సరే ఆమెను నేను ప్రేమించిన. కానీ నేను ఆమెకు నా ప్రేమ సంగతి చెప్పలేదురా. మామా ఆమె వేరేటోని పెళ్లి చేసుకొని పోయిందిరా. అయ్యో మామా, ఆమె కాకపోతే ఇంకో స్విచ్ బుడ్డి కాడికి పోకపోయినా మామా. అరే పోదాం పారా. ఇక పోదాం పా. తాగుదా. సరే మామా. మామా నడువురా పోదాం పారా. మామా మెల్లగలే మామా. మెల్లగా మామా.
మామ మెల్లగా మామ మామ అమ్మా నువ్వు ఇప్పుడే వస్తానవా? అక్క ఇప్పుడే వస్తా అన్న. సరే ఇంట్లోకి రండి. ఇంట్లోకి సరే వచ్చి అక్క కూర్చో. సరే. నువ్వు నేను రూతా నువ్వు అక్క అక్క తమ్మి చెప్పు తమ్మి. అక్క ఏంది ఇంటికి ఇంకా పెళ్లి చేయవా? నేను చేద్దామనంటే ఏడా దొరింపు కావద్దా? దొరింపు కావాలి. తిరుగుడు అటు ఇటు పోవుడు, మన మాటిను లేదు, మన ముచ్చటిను లేదు. దొరింపు అయినప్పుడు చేద్దాము, లేకపోతే దొరింపు కాదే ఎట్లా చేస్తావు? ఏమైనా చూడాలి. వీడియోను ఎంత అల్లరి చేసినా కూడా నీ కొడుకు కాకుండా పోతున్నానే. కాదు, కొడుకు కాకుండా పోయినా గానీ మన మాట అయితే తినాలి కదా. మన మాట తింటేనే కదా. వాడు చిన్న పిల్లోడు. అదే మన మాట తింటేనే కదా. వానికి బుద్ధి చెప్పి అదే వానికి పెళ్లి చేయక. ఎంత బుద్ధి చెప్పినా గానీ చేసుకోడు. వాడు మన మాట వినడు. వినప్పుడు ఏం చేస్తావు? అక్క విషయం చేస్తా, ఆ రోడ్డు మీద ఇన్ని ఊళ్ళకి వెళ్ళగొడతా అంటే నేను ఆపి నేను బాధ్యత మొత్తం నేను తీసుకొని నువ్వు తీసుకొచ్చి అదే తీసుకొచ్చినా కానీ మనకి ఇచ్చేటోళ్ళు కూడా కావాలి కదా. సరే అక్క, వీడియో తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవాలి. పెట్టుకునుడే సంబంధం చూడే, సంబంధం చూడు, చూద్దాము. ఎవరికన్నా చెప్పి చూద్దాము. ఇప్పటి వరకు అయితే మన మనసులో పెట్టుకునే మేము మా కడుపులో పెట్టుకునే ఉంటాను. అక్క అదే ఇప్పటికి నాకు పెళ్లి కాలేదని అందరూ అంటే నేను ఎంతో బాధపడుతున్నా. నా పరిస్థితి నా మేనల్లునికి రావద్దే. రావద్దు తమ్మి. అవును, నువ్వు వాళ్ళకి సంబంధాలు చూడే. చూద్దాం ఇక చూసి చేద్దాం. నేను బయటికి వెళ్తా. నువ్వు అత్త ఉంటావురా? నేను కూడా వస్తా మామ. అమ్మా వేస్తున్నా. ముసుగు దొంగలేక ముసుగు పెట్టినది అటు పొలాల పోను తిరిగేస్తానా? ఈ ముసుగుది పొలాల పోను తిరిగేస్తానా మొత్తం. సరే బాబా. మరి ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? పొద్దుగా వచ్చినా కదా? పొద్దుగా వచ్చినావా? నేను ఎన్నింటికి వెళ్ళిపోయినా, ఇప్పుడు వస్తున్నా. నేను వచ్చిన అక్కని అడిగినా పొలం కడిగినా ఉంటాయి కదా. తయారుగా పో, పొలం బట్టలు వేసుకో, అంతా మళ్ళా దుమ్ముద్దులు అడి ఉంటాయి నీకు. ఎంత మంచిది. ఆయన ఎప్పుడు వచ్చినావు? బావా పొద్దుగాల నచ్చిన. ఉంటావా 2-3 రోజులు? ఏంది బావా 2-3 రోజులు ఎందుకుంటే నేను ఇప్పుడు ఎట్లాగో దసరా వస్తుంది. అక్కడి నా బగారు బువ్వ కొడుకూర తిన్నాకనే పోతా నేను. అబ్బా
రెండు రోజులు ఉంటావా? ఉంటాడు నెలల కాలంగా ఉంటాడు, సంవత్సరాల కాలంగా ఉంటాడు. నేనే అండిపేట వాడితే నీకేం అష్టకత్తా? 6 నెలలు ఉంటాడు, ఆడాది ఉంటాడు. ఉన్నాక ఉంచుకో, నీ ఇష్టం. ఉంచుకో, ఏమన్నా వాడితే నీకేం అష్టకత్తా అంది? అష్టకచ్చేదాకా ఉంచుకుంటా పో. నువ్వు ఎటు పోతావు పో, ఇట్లకెళ్ళి వెళ్ళిపో, ఏం కాదు. మా తమ్మునికి నాకు బరువా అండి పెడతా ఉంటాడు, ఆడ తినుకుంటూ ఉంటాడు. అల్లుడు మామా చూసినావారా మీ నాన్న ఏమంటాడో? మామ గట్టిగా అంటాడు మామ. ఏం కాదు మామ, నువ్వు ఉండు మామ, నేను ఉన్నా కదా. అంతేరా. పడుకో మామ, పడుకో. సరే పడుకో. ఓకేరా అమ్మా. అంతే ఉండని, ఏం కాదు. ఎన్ని రోజులు ఉన్నాయి, ఏం కాదు. అంటే చెప్పు. ఏం చేస్తానోరా అక్కడ? ఏం లేదు మొగుళ్ళు తానం చేస్తాడు చూస్తావారా? లేదు మామ, వాళ్ళ బిడ్డ అనుకున్నా. బిడ్డ అనుకున్నావా? నిన్ను అరే నీ బాధ్యత మొత్తం నేను తీసుకున్నారా. నువ్వు ఇంకా ఈ తప్పులు చేసినావు అనుకో, నా ఈ పంత మంట చంపుతారా రే. అదేం లేదు మామ, లైట్ తీసుకో. ఏం లైట్ తీసుకుంటేమోరా? ఏ లేదు మామ, లైట్ తీసుకో. ఇద్దాంపా. అల్లన్న, ఆ శంకరన్న కొడుకు సీనియర్ అన్నాడా? ఆ చిన్న పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ తీసుకొని గుంజుకొని చాక్లెట్లు అవి ఇవన్నీ గుంజుకొని తింటాడు. మరి ఆడు మామగాడు కూడా అనే కదా ఆడు నా బాధ్యత అని. ఇంకోటి ఆడు ఏం చెప్తాడు అంటే ఆడవాళ్ళు తానం చేస్తాడే బాత్రూమ్ కూడా చూస్తాడు. మరి నీ ఇళ్ళ కొట్టాలి. మరి మామగాడు నా బాధ్యత తీసుకుంటాను కదా. మరి అది గురించి వచ్చి నీకు చెప్తాను. మరి అదే మరి ఇళ్ళ కొట్టుడు కావాలని ఆయన మామగాడు నేను అన్ని బాధ్యత తీసుకుంటా అన్నాడు కదా. ఆయన మా నీ ఇబ్బంది కదా ఏమో దంపా అని. ఫస్ట్ వాళ్ళ మావ ఈ బాధ కొట్టినాకనే లెక్క. మా కొట్టినాకనే మళ్ళీ చెప్తామా. నడు. ఏనాళ్ళు నీ బాధ్యతను తీసుకున్నావు, వాడు మళ్ళా తప్పు చేసిండు. నీ ఈపు మరొక నీ అవ్వ నా మేనల్లుని బాధ్యత నేను తీసుకుంటే నా ఈపు వలిగింది మొత్తం. వీడు మారడిగా చప్పుడే వెళ్ళిపోతా నేను. అవ్వా అబ్బో